జోహార్ అమ్మ ఐలమ్మ, జోహార్ జోహార్. మల్లమ్మ మైక్లో మాట్లాడితే వినబడుతున్నాయి. హలో హలో. అయితే సహజంగా ఓకేనా మాట్లాడినా? సహజంగానే ఇంతసేపు చాలామంది మాట్లాడుతుంటే, చాలామంది పెద్ద మనుషులు మాట్లాడుతుంటే వాళ్ళ అమూల్యమైనటువంటి అంశాలని, ఆకాంక్షలని, ఆశయాలని, ఆశలని అన్నీ వింటున్న సందర్భంలో నాకు మాట ఏమనిపించిందంటే, నేను మాట్లాడితే చాలా కరుకుగా, చాలా ఒగరుగా, చాలా చేదుగా, నన్ను చంపేంత ప్రశ్నాత్మకంగా ఉంటుంది. అది చాలామందికి నచ్చకపోవచ్చు. వాళ్ళకు నచ్చుతలేదంటేనే నేను గెలుస్తున్నానని బాగా నమ్ముతా. అందుకే ఇట్నే మాట్లాడతా. ఇక్కడ విషయం ఏంటంటే, కులం అర్థమైతే కులోని మాదవుతాడు, కులం అర్థమైతే కులోని మాదవుతాడు, మతం అర్థమైతే మతోన్మాదవుతాడు, తల్లి పురిటి నొప్పుల బాధ అర్థమైతే ఆ కొడుకు ఇంకొక తండ్రి అవుతాడు. కానీ ఈ పుడమి నొప్పులు పసిగట్టిన కొడుకు ఒక విప్లవకారుడైతాడు, వాణ్ణే మహనీయుడు అంటారు. ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోకుండా మనం ఏదేదో మాట్లాడుకుంటూ పోతే సమాజానికి ఏం చెప్తున్నాం? 1,00,000 పేజీల పుస్తకాన్ని ఒకే 3 నిమిషాల పాటలో చెప్పగలిగేటువంటి దమ్ము కలిగినటువంటి 145 కోట్ల జనాభా కలిగినటువంటి అఖండ భారతదేశంలో పుట్టినటువంటి బిడ్డల్లో పాట రాసి, పాట పాడి సమాజానికి వినిపించేటువంటి సత్తా కలిగినటువంటి బిడ్డలు కలిగినటువంటి అంటరాని గర్భంలో పుట్టినటువంటి శ్రీకాంత్ లాంటి కోట్లాది మంది బిడ్డలు కన్నటువంటి తల్లులకు మనం ఎన్ని నివాళులు అర్పించినా తక్కువనే. ఎందుకనంటే చాలా మంది అంటున్నారు, ఏం రా నాయన ఈ సుఖరాం నడిచి వినడా, లేకపోతే ఇట్నే మాట్లాడతాడా అంటే గిట్టనే మాట్లాడతా భయ్. ఎందుకు ఇట్లా మాట్లాడతా అంటే, నేను పుట్టినటువంటి నన్ను కన్నటువంటి గర్భానికి ఆ పొగరున్నది, నన్ను కన్న గర్భానికి ఆ పొగరున్నది. ఈ పొగరు ఇట్టనే ఉంటుంది నేను బొందకు పోయేదాకా. అలాంటి పొగరుతోను కలిగినటువంటి తల్లే శ్రీకాంత్ను కన్నది. అందుకే ఉస్మానియాకు తోలింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మాట, ఈ వేదిక చెప్పొచ్చో చెప్పరాదో కానీ ఖచ్చితంగా చెప్పాల్సింది. ఎందుకనంటే, రేపు తెల్లారితే అంటే రేపు అంటే రేపు కాదు, రేపు తెల్లారితే బాబాసాహెబ్ అంబేద్కర్ మనం ఏ స్వేచ్ఛతోనైతే బతుకుతున్నామో ఆ స్వేచ్ఛకు పురిటి నొప్పులు తీసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రేపు పొద్దుగల్లా బగబగమండే మిట్ట మధ్యాహ్నపు సూర్యుని కింద బాపనిజం నిప్పుల తానం చేయించబోతున్నది. ఇది మనం పసిగట్టాల బిడ్డ, లేకపోతే చచ్చిపోతాం రా. ఈ సంస్మరణ సభలు కాదు, మనల్ని చంపుతారా నాయన. ఇది ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోరి. ఎందుకు ఈ మాట అంటున్నాడు నేనంటే, ఇవాళ సుఖరాం నరసయ్య మాట్లాడుతున్నాడు, పాట పాడుతున్నాడు, ఇవన్నీ జరుగుతున్నాయి అంటే రాజ్యాంగంలో బాబా ప్రకటన స్వేచ్ఛ ఉన్నది కాబట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినాడు కాబట్టి నేను ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నా. లేకపోతే నేనే మాట్లాడా, మీరు మాట్లాడరా? ఏం మాట్లాడినా అలా నేనే కనపడతా, మీరు ఏం కనపడరు. గట్టిగా మాట్లాడరు. పట్టకపోతే నన్నే పట్టకపోతారు, సిద్ధంగా ఉన్నా. క్లియర్గా ఇది గుర్తుపెట్టుకోరు. అవునా కాదా? అసలు మొన్న గణతంత్రం రోజు నాకు ఒక బ్రదర్, ఒక యూట్యూబ్ ఛానల్, అతను పేరు చెప్పొద్దు, అన్న ఈ గణతంత్ర దేశంలో ఈ దేశం బాగోగుల గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు అని అడిగిండు. నేను సింపుల్ ఒక ఆన్సర్ ఏం చెప్పినంటే, చాలా బాధతోని, చాలా నొప్పులతోని, చాలా దుఃఖంతోని, గణతంత్ర దేశంలో మా అమ్మ ప్రాణము కంటే విలువైనటువంటి మానాన్ని అమ్ముకొని బతుకుతున్నది. ఇది గణతంత్రం ఎత్తైతుంది, ఇది గతిలేని దేశం కదా అని అన్నా. ఎందుకు ఈ మాట అన్నా అంటే, ప్రాక్టికల్గా నిజం కదా, వాస్తవమే కదా కాదా? నాకు తెలిసిన ఒక అన్న ఒక పాట రాసిండు పాలమూరుల మీద. పలకవేమే రామ చిలక మా పాలమూరు ప్రజలు పని పాట లేదని పల్లిడిసి ప్రస్తులతో వలసెల్లుతుండ్రాని పలకవేమే రామ చిలక మా లంబడక్కల బాధ చెప్పనక్కరలేదు. ఎర్ర బుర్రగా ఉంటే ఏడిపించి ఎంటబడి కాళ్ళు పట్టిన గాని కనికరించని వాళ్ళు
చెరబట్టి చెల్లెళ్ళ చెరిసి సంపిండ్రాట. ఏమనుకొచ్చింది గణతంత్రం? యాడున్నది? మా అమ్మ నాకు పాలిస్తందుకు కావలసినటువంటి పౌష్టిక ఆహారాన్ని తినటందుకు నన్ను ఏ ద్వారం నుంచి అయితే బయటికి తీసుకొచ్చిందో అదే ద్వారాన్ని మనసు చంపుకొని గుండె పగిలిపోయి రక్తం ఏరులై పారుతున్నటువంటి సందర్భాన్ని పరాయి పురుషుని దగ్గర జీవిస్తున్నది కదా. ఎవరికి వచ్చింది స్వతంత్రం? ఎవరికి వచ్చింది గణతంత్రం? నిజంగానే మా బాబాసాహెబ్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని, ఈ మనువాద రాజ్యమైనటువంటి రాజ్యం ప్లే చేస్తే రాజ్యం ఎవరి చేతులు ఉంటుంది? ఏమ్మా ఇదన్నా చెప్పురు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆ రాజ్యాంగాన్ని ప్లే చేస్తే ఈ రాజ్యం ఎవరి చేతులు ఉంటుంది? ఏమ్మా ఇది చెప్తుంది కూడా ఇబ్బంది పడతారేమా? ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తిరుగుబాటు చేయలేనోనికి తిండే శత్రువు ఆయన. ఆయన ఇప్పుడు తినరా? ఏమి తినరా? మరి నోరుతో చెప్తానికి ఏం భయం అవుతుందేమే? నేను ఫస్ట్ చెప్పినా నేనే కనపడతాను. తిరుగుబాటు చేయలేనోనికి తిండే శత్రువు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా మీకంటే, ఇలా ఒక హిడ్మా తల్లి ఉన్నది. హిడ్మా జీవితకాలం అంతా ఒక 30 రూపాయలు ఒక లుంగి కొనిస్తాడు. హిడ్మా జీవితకాలం అంతా ఒక లుంగి 30 రూపాయలు ఇస్తాడు కదా. అదే 30 రూపాయలు మనం తాగే సిగరెట్ కూడా రాదు. ఆ కొనే లుంగి మనకు అండర్వేర్ కూడా రాదు. అలాంటి జీవితంలో ఈ భారతదేశ ప్రజలు బతుకుతున్నారు అంటే రాజ్యాంగాన్ని బతకనిస్తున్నట్టేనా? అంత యువకులే ఊరు, మీకు నెత్తురు మసులుతలేదానే? మేము చాలా దూరంకి వెళ్ళి మసిలి శ్రీకాంత్ దాకా వచ్చిన వీడికి తమిళకాడికి. మీకు ఎట్లా మసలేదు నాకు అర్థం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కడపలో పెట్టిన పిల్లలు చంపుకోవడానికి ఏమైనా తెలియతా కూడా పని పాటలేదు ఆయనకి? ఏమైనా ఉన్నదా లేదా? కన్న పిల్లలు చనిపోతుంటే కూడా అఖండ భారతదేశ అనగారిన బిడ్డల భవిష్యత్తు కోసమే బతికిండి తప్పితే ఆయన కోసం ఏం బతకలే ఆయన. గసంటే ఆయనకు ఒకసారి గట్టిగా సప్పట్లనే కొట్టరు చేత కాకపోతే. కాబట్టి నేను ఏమంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా నేను దేశంలో పుట్టినందుకు సంతోషపడతానో పడనో తెలియదు. క్లియర్గా చెప్పాలంటే పడను. ఓపెన్గా ఇది క్లియర్. ఎందుకు పడను అనేది కూడా సమాధానం చెప్తా. రెండోటి, సంతోషం ఎక్కడ పడతా అంటే మనుషులమే కాదని మాట్లాడేటువంటి మనుధర్మ శాస్త్రం చెలరేగిపోయి తిరుగుతున్నటువంటి సందర్భంలో ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టి ఐలమ్మ లాంటి గర్భంలో పుట్టి ఈ నేల మీదకి వచ్చి మేము యుద్ధం చేస్తున్నందుకు, మేము మొగళ్ళమని మిసాలు తిప్పుతందుకు నేను చాలా గర్వపడుతున్నా. దీనికి చాలా గర్వపడుతున్నా. ఇక దేశంలో పుట్టేందుకు ఎందుకు బాధపడుతున్నా చెప్తా, లేకపోతే మళ్ళీ మనవాదులు ఇబ్బంది పడతారు. మనం ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. భారతదేశంలో పుట్టుడునే చేసిన తప్ప మనిషిని మనిషిగా చూడని మతాలదేమున్నది గొప్ప. నేను జంతువయ్యి జన్మించిన ఈ జగమే నా కాళ్ళు మొక్కును. ఎందుకంటే గోవును రక్షించమంటది, స్త్రీని శిక్షించమంటది రాముని నామం. అవునా కాదా? నిజమేనా? నేను జంతువయ్యి జన్మించిన ఈ జగమే నా కాళ్ళు మొక్కును. ఒకవేళ నేను బండరాయినైనా భగవంతుడాని పూజిద్దురు. భారతదేశంలో మనువాదం అంతులేని కుల గజ్జిమయం. భారతదేశంలో పుట్టుడునే చేసిన తప్ప మనిషిని మనిషిగా చూడని మతాలదేమున్నది గొప్ప. చెదలుకు పుట్టిన పుట్టకు పూజలు. అరే తల్లికి బిడ్డకు పాలియలేక తల్లి చెయ్యరాని పనులు చేస్తుంది భయ్. కానీ ఈ దేశంలో మతం పేరా, దేవుని పేరా, కులం పేరా, వివక్షతల పేరా, కక్షల పేరా, ఆధిపత్యం పేరా చెదలుకు పుట్టిన పుట్టకు పూజలు, నేల పాలాయ పాలధారలు, ఆవు మూత్రం ఏదైనా మలినమే. అవునా కదా? పోనీ ఇదన్నా తెలుసానే? శ్రీకాంత్ నువ్వు ఒక్కరిమే మేల్కొన్నట్టు మేమే ఊళ్ళా అందరూ సైలెంట్గా కూర్చుంటారు. మూత్రం ఏదైనా సరే మలినమే కదా. ఆవు మూత్రమే అమృతం అంటూ ఉచ్చకు తోసిలి రాపే కొందరు. మైల బట్టిన జాతులు నీటిని ముట్టిన పాపమేనని
కర్కశంగా నరికి సంపుతూ కత్తుల దాహం తీర్చుతున్నారు. అరే నాయన, ప్రేమతో నేను ఏమంటున్నా అంటే